ఏమైంది 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 మరి అటాని మీరు రాసుకోవాలి, నేను అనకూడదు. అటాలు నేను చెప్పను, అటాలకు నేను జవాబు చెప్పను. అయినప్పుడు చెప్తాను. ఆమె రాజీనామా అంటే ఆమె రాజీనామా చేసినప్పుడు ఆమె నీకేమైనా మా పార్టీలో వస్తా అని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడతాను. ఆమె మీరు చెప్పినప్పుడు చెప్తే నేను ఎప్పుడేమి చెప్తా? ఇప్పుడు ఏం చేయాలి అనేది నేను ఒక్కరిని కాదు కదా, మా పార్టీలో అందరూ ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ మేడం తోటి నువ్వు మాట్లాడి నాకు చెప్తే అప్పుడు మాట్లాడతా. అప్పుడు చెప్తా, నేను ఏం చెప్పలేను ఇప్పుడు. రాహుల్ గాంధీ దేంట్లో దేంట్లో విధానం చేస్తున్నాయి? ఈ దేశంలో నా దగ్గర డాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని పోలీస్ ఫైరింగ్లు అయ్యాయి. మన ఢిల్లీలో పోలీస్ ఫైరింగ్ కాలే. పార్లమెంట్ గేటు దగ్గరకు వచ్చారు వందల వేల మంది. మేము పార్లమెంట్ లోపల ఉన్నాం. అప్పుడు పైలట్స్ ప్రయోగించారని వస్తున్నది వార్త. అది దాని మీద ఆయన గొడవ వేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇదే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. 1969లో 369 బిడ్డలను ఇదే హ్యాబిట్స్లో, ఇదే బాలనగర్లో, ఇదే శంషాబాద్లో 369 విద్యార్థులను కాల్చి చంపారు వీళ్ళు. 369 స్టూడెంట్స్ కాంగ్రెస్ పార్టీ కిల్డ్ విత్ ఇన్ పోలీస్ ఫైరింగ్. ఎన్ని ప్రాంతాల్లో పోలీస్ ఫైరింగ్లో విద్యార్థులు చనిపోలేదు? ఆంధ్ర ఉద్యమంలో చనిపోలేదా? అనేక విద్యార్థి ఉద్యమంలో చనిపోలేదా? ఏదో మేము కొత్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఊడిపడ్డట్టు ఏదో ఇంకో పార్టీ ఏదో వచ్చింది కదా, కాక్రోచ్ లాగా ఈ కాంగ్రెస్ పార్టీ నిన్ననే పుట్టినట్టు మాట్లాడతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ పార్టీ కాదు, మీకు చరిత్ర ఉంది. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించారు. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలుగా మీ కుటుంబ ఆధీనంలో ఉండి, మీ ఆధీనంలో వేలాది మంది పోలీస్ ఫైరింగ్లలో చనిపోయారు. రాహుల్ గాంధీ నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎంత సమ్మేళనంతో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. వాళ్ళు పార్లమెంట్ గేటు దాకా రానిచ్చారు. గేట్ కాడ వచ్చిన తర్వాత లోపలికి వెళ్తే ఎటువంటి పరిస్థితి చెప్పని రాహుల్ గాంధీని. గేట్ లోపలికి ఆ వేల మంది వందల మంది వస్తే ఎంపీలు అన్ని పార్టీలలో ఉన్నారు లోపల. భారత పరువు విదేశాల్లో ఏ రకంగా ఉంటుంది? ఎవరైనా గ్యారంటీ ఇస్తారా రాహుల్ గాంధీ? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇర్రెస్పాన్సిబుల్, ఇంత బాధ్యతారహితమైనటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో లేడు. ఏంది? నేను అనలేదు కదా, అది డీటెయిల్ కాలే. నేను పేలలేదని చెప్పలా, నేను చెప్పలే ఆ విషయం. అధికారం ఇచ్చి గేట్ దానికోసం ఇంకా రూపాయలు ఏం చేయాలి? లాఠీ చార్జ్ చేసినా ఒకపోతే ఏం చేస్తారు? ఏం చేయాలంటారు? ఎవరు చనిపోయారు? పోలీస్ ఫైరింగ్ చేసిరా? చేసిరు, అది కూడా చేస్తారు. అవన్నీ ఈ గతంలో ఉన్న నియమాలు ఉన్నాయి. ఈ దేశంలో కొత్తగా వచ్చినాక, బీజేపీ వచ్చినాక సిద్ధాంతాలు కాదు. గతంలో వచ్చి నినాదాలు ఇది వాదన చేస్తే అర్థం లేదు. ఇది నేను ఇంతమంది చెప్పిన ఈ హైదరాబాద్లో ఇదే పోలీస్ దగ్గర 369 కాల్చి చంపారు. దేనికోసం కాల్చి చంపారు? కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ దేశము, ఈ దేశ గౌరవము, దేశ ప్రతిష్ట, పార్లమెంట్ ప్రతిష్ట ఉంటుంది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలనో చేయాలి. మా విద్యార్థులు మా ఇంట ఉంటారు, ఆయన ఎంబడి ఉండలేరు. కాంగ్రెస్ పార్టీని విద్యార్థులు జంజీవులు ఎన్నడో వదిలేశారు. ఆయన అందుకే టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు, నాయంబర్రా అని సంవత్సరాల తరబడి. వదులుతలేడు అవి టీషర్ట్ వేసుకున్నంత మాత్రం జంజీలు రారు. మీ ఆలోచన, మీ విధానము, మీ పాలసీలు, మీ సంస్కరణల మీద వస్తారు జంజీలు. ఈరోజు మేము గర్వంగా చెప్తాం, కాలేజీలు మేము పెంచాము, యూనివర్సిటీస్ పెంచాము, మెడికల్ సీట్లు పెంచాము, మెడికల్ కాలేజీలు పెంచాము, స్టార్టప్స్ పెంచాము. స్టార్టప్లు ఈరోజు స్పేస్ టెక్నాలజీ తీసుకెళ్తున్నాం. స్టార్టప్లను స్పేస్ టెక్నాలజీ తీసుకెళ్తున్నాం. నాకేం తెలియదు అది. అదేదో నాకు అర్థం కాదు. ఆయన ఏదో బార్ కౌన్సిల్ మెంబర్, ఆయన బార్ కౌన్సిల్ మెంబర్ యాక్టివిటీ చేసిండు. మాకేం సంబంధం ప్రాపర్టీకి? అదే ఆ రకంగా